సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. నేను రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్. సో ప్రీవియస్ టాపిక్ నేను ఒకటి మాట్లాడడం జరిగిందండి. అది అగ్రికల్చర్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది, ఫామ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఏ విధంగా బెనిఫిట్స్ వస్తుంది. సో లాస్ట్ టైం నేను బోర్డులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఒక ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేసామండి. ఎక్కడంటే మనం వరంగల్ హైవే దగ్గర, వరంగల్ హైవే జనగాం డిస్ట్రిక్ట్లో ఉన్న లొకేషను. సో ఒక 45 ఎకర్స్ ప్రాజెక్టు లాంచ్ చేసిన 2 మంత్స్లో అమ్మడం జరిగిందండి. సో అంత రిక్వైర్మెంట్ ఉంది పబ్లిక్కి. బేసిక్గా దీంట్లో వచ్చిన బెనిఫిట్స్ చాలా బాగున్నాయని చెప్పారు. అంటే బెనిఫిట్స్ ఇప్పుడు రాదు ఇమీడియట్గా, డెఫినెట్లీ ఒక 4-5 ఇయర్స్ వెయిట్ చేయవలసి వస్తుందండి. సో ఫ్యూచర్లో రైతు బిడ్డ రైతే అవ్వబోతున్నాడండి. ఎందుకంటే ఈ అగ్రికల్చర్ ఫార్మింగ్లో రేపొద్దున హ్యూజ్ ఇన్కమ్ రాబోతుంది. దట్టు మన గవర్నమెంట్ కూడా ఈ అగ్రికల్చర్కి, ఈ ఫార్మింగ్కి సపోర్ట్ చేస్తున్నారు, సబ్సిడీస్ ఇస్తున్నారు, నాన్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ వల్ల ఇన్వెస్టర్స్కి బెనిఫిట్ వస్తుంది, ఇన్కమ్ కూడా వస్తుంది. సో మీరు కరెక్ట్గా ఒక 5-6 ఇయర్స్ తర్వాత మీరు రిటైర్మెంట్ ప్లాన్ చేద్దాం అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చండి. బేసిక్గా ఈ ప్రాజెక్టు ఏ విధంగా ఉంటుందంటే 100 ఎకరాలు, 90 ఎకరాలు, 150 ఎకరాలు ప్రాజెక్ట్, డిఫరెంట్ లొకేషన్స్లో ప్రాజెక్ట్స్ చేస్తున్నారండి. కాస్ట్ ఇచ్చేస్తున్నారు. సో ఇది బేసిక్గా రియల్ ఎస్టేట్ అని కాదు, వీళ్ళు ఇన్వెస్ట్ చేయించి వీళ్ళే సొంతంగా డెవలప్ చేసి ఫామ్ చేసి ఇన్కమ్ని షేర్ చేయడం జరుగుతుందండి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ టైం ఆల్రెడీ మనం మాట్లాడాం. 100 ఎకరాల్లో ఈ గుంటల్లో వీళ్ళు అమ్మరండి, ఎకరాల్లో అమ్ముతారు. 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు. 3 ఎకరాలు తీసుకున్న వాళ్ళకి 1,30,00,000 అవుతుందండి. అదేవిధంగా 5 ఎకరాలు తీసుకున్న వాళ్ళకి 1,85,00,000 అండి. అదేవిధంగా 10 ఎకరాలు తీసుకున్న వాళ్ళకి 3,60, 3,60,00,000కి రేట్ పడుతుందండి. సో 3,60,00,000 ఇన్వెస్ట్ చేసినందుకు వాళ్ళకి 10 ఎకరాల ల్యాండ్ రిజిస్టర్ చేస్తున్నారండి. సో ఈరోజు రేపు మనకి ల్యాండే 30-35 లక్షలు పడుతుంది. సో కాస్ట్ ఇస్తున్నట్టు. అదేవిధంగా వీళ్ళు ఇమీడియట్గా లీజ్ అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుందండి. సో లీజ్ అగ్రిమెంటు 30 ఇయర్స్కి పెడతారు. అదేవిధంగా 30 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది యాజ్ పర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. సో వీళ్ళు ఏ విధంగా ఇన్కమ్ ఇస్తున్నారంటే ఎకరానికి 10 లక్షలు ఇస్తున్నారండి ఫ్రమ్ 6th ఇయర్ ఆన్వర్డ్స్. ఏ విధంగా అంటే వీళ్ళు పండిస్తున్న ఆ ప్రోడక్ట్ ఏంటంటే మకాడమియా నెట్స్ అనొచ్చు. మీరు గూగుల్ చేయండి, వాట్ ఈజ్ మకాడమియా నెట్ అనేది తెలుసుకోండి. గూగులే మీకు చెప్తుంది 6th ఇయర్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది. సో మేము చెప్పేది కాదు. అదేవిధంగా మియాజాకి మ్యాంగో ఫ్రూట్ అని చెప్పామండి. బేసికలీ జపాన్ ఒరిజిన్ మ్యాంగో అండి. ఈ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది, రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది. నేను చెప్పడం కాదు, మీరు గూగుల్ చేయండి, యుల్ గెట్ ద రేట్స్. అదేవిధంగా మెడ్జూల్ డేట్స్, బెహరీ డేట్స్ అని ఖర్జూరం అండి, విచ్ ఈజ్ 1.5 ఇంచ్ 2 ఇంచ్ ఖర్జూరం ఉంటుంది, విచ్ ఈజ్ వెరీ ప్రీమియం. మార్కెట్లో 1,500-1,600కి దొరుకుతుంది కేజీ. సో ఈ 3 ఫార్మింగ్ చేస్తూ అదేవిధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేయడం జరుగుతుందండి. వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే మనకి వెరీ సెకండ్ ఇయర్ నుంచే మనకి ఇన్కమ్ వస్తుందండి. సో వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఎన్వైర్న్మెంట్ని మెయింటైన్ చేయాలి, మంచి లొకేషన్, రీచబుల్ లొకేషన్, అంటే ఒక 2 గంటల్లో మీరు లొకేషన్ రీచ్ అవ్వాలి. డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ మనకి మార్కెట్లో మనకు దొరుకుతున్న వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ప్రతిదీ కూడా కెమికల్తో పండిస్తున్న వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండి. పెస్టిసైడ్స్ యూజ్ చేస్తారు. అట్లా లేకుండా వీళ్ళు పక్కా ఆర్గానిక్ ప్రోడక్ట్ని తయారు చేస్తున్నారండి, విచ్ ఈజ్ వెరీ కాస్ట్లీ ఇన్ నౌ డేస్. అలాంటిది వీళ్ళు మార్కెట్లో వెజిటేబుల్ రేట్స్కే ఈ ఆర్గానిక్ వెజిటేబుల్స్ సేల్ చేద్దాం ఉద్దేశంతో ఉన్నారండి. అదేవిధంగా ఈ మకాడమియా కానీ, మియాజాకి కానీ, మెడ్జూల్ డేట్స్, బెహరీ డేట్స్ ఇవి మార్కెట్లో బాగా రిక్వైర్మెంట్ ఉందండి. ప్రపంచం ఇప్పుడు బేసికల్గా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ఇటువంటి మన అరబ్ దేశాలలో ఈ ప్రొడక్ట్స్ని హ్యూజ్గా ఇంపోర్ట్ చేసుకుంటున్నారండి. అంత రిక్వైర్మెంట్ ఉంది. వీరి ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉందండి. సో ఈ ఫార్మింగ్ వల్ల, ఈ ప్రొడక్ట్స్ వల్ల ఇన్కమ్ చాలా ఎక్కువ జనరేట్ అవుతుందండి. ఆ ఉద్దేశంతో
మీకు మినిమం 10 లక్షలు పర్ ఎకర్ వస్తుందని చెప్పడం జరుగుతుంది. సో ఒక 45 ఎకర్స్ అయితే ఒక ప్రాజెక్ట్ వాళ్ళు హార్డ్లీ 2 మంత్స్లో కంప్లీట్ చేశారండి. ఇప్పుడు వెరీ సూన్ వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు డెవలప్మెంట్స్. అదేవిధంగా ఇంకొక 100 ఎకర్స్ 90 ఎకర్స్ మళ్ళీ రీసెంట్గా లాంచ్ చేయడం జరుగుతుందండి. మేబీ ప్రైజెస్ హైక్ అవ్వచ్చు లేదా సేమ్ ప్రైజెస్కి ఇవ్వచ్చు. సో దీంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మన ల్యాండ్ మనకు ఉంటుందండి. మన సెక్యూరిటీ ఏంటంటే మన ల్యాండ్ మనకు ఉంటుంది. కాస్ట్ ల్యాండ్ వస్తుంది. కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే డెవలప్మెంట్స్కి దాదాపుగా ఎకరానికి 10-15 లక్షలు ఖర్చు పెడుతున్నారు వీళ్ళు. అదేవిధంగా మనకి ఇన్కమ్ కూడా ఫ్యూచర్లో రాబోతుంది కాబట్టి ఒక 3 ఎకర్స్ కొనుక్కున్న వాళ్ళు హ్యాపీగా 6th ఇయర్ తర్వాత రిటైర్మెంట్ తీసుకోవచ్చండి. మీకు యావరేజ్గా మంత్లీ 2 లక్షలు రాబోతుంది. సో 2 lakhs per month ఈజ్ నాట్ అ స్మాల్ అమౌంట్ అని చెప్పొచ్చు. సో దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ ఫార్మ్ ల్యాండ్స్. మీరు దయచేసి 5 గుంటలు 10 గుంటలు వాళ్ళు మాయలో పడొద్దండి. వాళ్ళు చెప్తున్న ఈ ప్రామిసెస్ అంతా చాలా రాంగ్ ప్రామిసెస్ అండి. మీరు ఎకరాల్లో కొంటేనే మీకు బెనిఫిట్ వస్తుందండి. ఎప్పుడు ఈ 5 గుంటల్లో మీకు వచ్చే ఇన్కమ్ ఏమి ఉండదండి. 5 గుంటలు మీరు 10 లక్షలు పెట్టుకుంటారు. సో దాన్ని బట్టి చూస్తే వీళ్ళు 80 లక్షలు 90 లక్షలు ఎకరానికి అమ్ముతున్నారండి. అట్లా మీరు మోసపోవద్దు. మీరు కొంటే ఎకరాల్లో కొనండి, తక్కువ రేటుకు కొనండి. ప్లస్ ట్రస్ట్ వర్ది కాన్సెప్ట్లో ఇన్వెస్ట్ చేయండి. మీరు సేఫ్గా ఉంటారు. సపోజ్ ఆ కంపెనీ ఏం చేయకపోయినా కూడా మీ ల్యాండ్ మీకు ఉంటుంది కాబట్టి మీరు చాలా సెక్యూర్డ్గా ఉంటారు. డెఫినెట్లీ ల్యాండ్ కాస్ట్ అయితే పెరుగుతుందండి. ఇటువంటి ప్రాజెక్ట్స్ ఎటువంటి లొకేషన్స్ అంటే డెఫినెట్లీ మీకు రిటర్న్ ఆఫ్ ల్యాండ్ మీదే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 15-20% ఎవ్రీ ఇయర్ వస్తుంది కాబట్టి హ్యాపీగా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్లస్ వాళ్ళు కూడా చాలా కష్టపడుతూ వాళ్ళు ఫ్యూచర్ విజన్తో వీళ్ళు ముందుకు వెళ్తున్నారండి. ఇటువంటి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా వస్తుంది, మంత్లీ ఇన్కమ్స్ కూడా వస్తుంది, ల్యాండ్ అప్రిషియేషన్స్ కూడా చాలా హై ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్స్ గురించి ఇంకా తెలుసుకుందాం అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ ఉన్నాయి, ఛానల్స్ కూడా ఉన్నాయండి. సో హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే పేజ్ ఉందండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ ఉందండి. రియల్ ఎస్టేట్ కనెక్ట్ హైదరాబాద్ అనే ఛానల్ ఉందండి. వీటికి సబ్స్క్రైబ్ అవ్వండి, ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు పింక్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ ద రైట్ అడ్వైస్. థ్యాంక్ యూ. నమస్తే.